పోలీస్ వ్యవస్థ కూడా తొందరగా ట్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. దాడులు సహించే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రెషర్ పెట్టినా, ఎన్ని ట్వీట్లు పెట్టినా, ఎంత రెచ్చగొట్టినా పాత వ్యవస్థ తీసుకురావాలన్నా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అనే మాట మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇంకొకటి కూడా, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కరకట్టం బాబు గారి ఇంటికి లైన్లో ఉన్నట్టు నేను కొన్ని స్క్రోలింగ్ పాయింట్స్ దాంట్లో కూడా వేసినట్టున్నారు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు వాళ్ళకు కూడా పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, మేము కావాలని చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మా మీద ఒత్తిళ్లు పెట్టారు, ఇవన్నీ ఉంటాయి మామూలుగా. సో ఈ వ్యవస్థని సరిదిద్దడం, ఈ కొన్ని ఫేక్ వీడియోస్ ఇప్పుడు ఒఫిషియల్గా చెప్పాలంటే అదే నేను వైసీపీ స్పోక్స్ పర్సన్ అయితే చట్టం తన పని చేసుకోపోతుంది, ఇవన్నీ ఫేక్ వీడియోలు, కావాలని చేసిన మార్పింగ్ చేసిన వీడియోలు, అసలు ఇది ఆంధ్రప్రదేశే కాదు, ఇది తెలంగాణ, చూడండి వాళ్ళ తెలుగు మన తెలుగు కాదు అని చెప్తారు. వాళ్ళు అట్టే మాట్లాడేవాళ్ళు అడ్డంగా, మీకు గుర్తుందో లేదో, అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు మన మీద దాడి చేసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేసి అడ్డంగా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గవర్నర్ దగ్గరికి పోయిన పేరునే నాని, వైవి సుబ్బారెడ్డి అందరూ గుర్తుపెట్టుకోవాలా, మీ టైం కూడా వస్తుంది, మీరు చేసిన పాపాల లిస్టు మొత్తం తీస్తున్నాం. లక్కీగా గవర్నర్ గారు ఆదేశాల మేరకు కాగితాలన్నీ భద్రము, హార్డ్ డిస్క్లు అన్నీ భద్రం చేయమని చెప్పి ఆయన ఇవ్వడము, కొంచెం ఐ థింక్ అట్లీస్ట్ 80-90% సేఫ్గా ఉంది. ఒక 20% ఎట్లా కాల్ చేస్తుంటారు, అవి కూడా ఎట్లా రికవర్ కావాలో చూసి అందరికీ తగిన గుణపాఠం చెప్పేదానికి రెడీగా ఉన్నాం వీకే గారు అందరం. రైట్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీట్గా, ఇంత ఈ మధ్య పాటలు కూడా వస్తున్నాయి.